ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి చెప్పండి. రష్యాలో Yes. ట్రయల్స్ అవుతున్నాయి ఈ వ్యాక్సిన్. Day before we all saw the news. రష్యాలో ఒక కొత్త వ్యాక్సిన్ అంటే రష్యా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు అనౌన్స్ దట్ దెర్ ఇస్ అ న్యూ వ్యాక్సిన్ విచ్ హెస్ కమ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. అంటే ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో. ఇప్పుడు మనం చూస్తే దిస్ వ్యాక్సిన్ బాగా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు మనకు ప్రివెంటివ్గా ఉన్నాయి వ్యాక్సిన్స్. అవును. సర్విక్స్ క్యాన్సర్కి మనకు సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఈ వ్యాక్సిన్స్ మనకు క్యాన్సర్స్ ప్రివెంట్ చేయడం, క్యాన్సర్స్ ట్రీట్ చేయడానికి కూడా కొన్ని వ్యాక్సిన్స్ డెవలప్మెంట్లో ఉన్నాయి. కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ వ్యాక్సిన్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈజ్ ఏ డ్యూయల్ యాక్షన్ వ్యాక్సిన్. ఓకే. అండ్ ఇట్ ఈస్ ఏ థెరప్యూటిక్ వ్యాక్సిన్, అంటే క్యాన్సర్స్ ట్రీట్ చేయడానికి కోసం వచ్చిన వ్యాక్సిన్ ఇది. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ ద జనరల్ పాపులేషన్. సో దీంట్లో డ్యూయల్ యాక్షన్ వ్యాక్సిన్ అంటే ఏంటి? దీంట్లో ఆంకోలైటిక్ వైరసెస్ ఉంటాయి. అంటే కొన్ని వైరసెస్ విచ్ విల్ డైరెక్ట్లీ గో అండ్ టార్గెట్ ట్యూమర్ సెల్స్. అంటే వీళ్ళు డైరెక్ట్లీ బాడీలో వెళ్ళినప్పుడు ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసుకొని దే విల్ గో అండ్ డిస్ట్రాయ్ దోస్ ట్యూమర్స్. దీంతో పాటు mRNA సీక్వెన్సింగ్, దెర్ ఈజ్ ఏ mRNA విచ్ ఈజ్ అటాచ్డ్. అది ఏం చేస్తుంది? అది కూడా వెళ్ళి క్యాన్సర్లో ఎక్స్ప్రెస్ అయ్యే నియో యాంటీజెన్స్, అంటే కొన్ని స్పెసిఫిక్ ట్యూమర్ యాంటీజెన్స్ ఉంటాయి ప్రతి క్యాన్సర్ పేషెంట్లో. అవి ఆ పేషెంట్కి స్పెసిఫిక్గా ఉంటాయి. సో ఆ క్యాన్సర్ నియో యాంటీజెన్స్లో వీళ్ళు పర్సనలైజ్డ్, అంటే దీంట్లో చాలా టర్మినాలజీస్ ఉన్నాయి. పర్సనలైజ్ అంటే ఆ పేషెంట్లో వాళ్ళ ఇంట్రిన్సిక్ ట్యూమర్ని బయాప్సీ చేసి ల్యాబ్లో వాళ్ళు ఎటువంటి యాంటీజెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తాయి చూసుకొని ఆ యాంటీజెన్స్ అగేన్స్ట్ mRNA వ్యాక్సిన్ తయారు చేసి మళ్ళీ పేషెంట్లో ఇంజెక్ట్ చేశారు. సో డ్యూయల్ యాక్షన్, దాంతో స్పెసిఫిక్గా వెళ్ళి ఇవి టార్గెట్ చేస్తాయి క్యాన్సర్ సెల్స్ని. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ ఆ పేషెంట్లో ఉన్న స్పెసిఫిక్ మ్యూటేషన్స్ చూసుకొని బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి ఈ ట్యూమర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయాలని ప్రమోట్ చేస్తాయి. రైట్. సో ఇప్పుడు వరకు మనకు వచ్చిన డేటా ఈజ్ వెరీ ప్రిలిమినరీ. అంటే మనకు ప్రెజెంట్లీ వచ్చిన డేటా ఏంటంటే ఈ స్టడీలో ఉన్న పేషెంట్స్ ట్రీట్మెంట్ సేఫ్లీ టాలరేట్ చేశారు. అండ్ అందరూ ఆల్మోస్ట్ 48 పేషెంట్స్లో ఈ స్టడీ చేశారు. ఇట్ ఈస్ ఏ phase 1 ట్రయల్. ఆ 48 పేషెంట్స్లో వీళ్ళు ఏం చూశారు? ఆల్మోస్ట్ 100%, అంటే అందరూ ఈ ట్రీట్మెంట్ సేఫ్లీ టాలరేట్ చేశారు. అవును. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పేషెంట్స్లో ఆల్మోస్ట్ 60 to 80% ట్యూమర్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ట్యూమర్స్ ఈ పేషెంట్స్లో బాగా తగ్గాయి. కానీ మనకు ఇంకా దిస్ ఈజ్ ఎక్సైటింగ్, కానీ దే నీడ్ టు స్టడీ ఇట్ ఇన్ ఏ లార్జర్ పాపులేషన్. రైట్. సో నెక్స్ట్ ఈ స్టడీస్ ఇప్పుడు phase 2 ట్రయల్స్కి వెళ్తాయి, వేర్ దే విల్ సీ ఎగ్జాక్ట్ ఏ డోసేజ్లో వాడాలి, దీంతో ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి వస్తున్నాయి. నెక్స్ట్ స్టెప్ విల్ బి phase 3 స్టడీస్. phase 3 స్టడీస్లో ఈ క్యాన్సర్కి స్టాండర్డ్ ప్రస్తుతానికి వరల్డ్లో ఉన్న ట్రీట్మెంట్తో కంపేర్ చేస్తే దిస్ వ్యాక్సిన్ ఈజ్ మోర్ ఎఫెక్టివా ఆర్ లేకుంటే స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటాయి. సో దోస్ విల్ బి డౌన్ ద లైన్స్. ఇప్పుడు మనకు ఆ రిజల్ట్స్ రావాలంటే కొన్ని సంవత్సరాలు పడతాయి. బట్ దిస్ ఈజ్ ఎ వెరీ ఎక్సైటింగ్ ఫస్ట్ స్టెప్ వేర్ దెర్ ఈస్ ప్రామిస్. అండ్ ఈ రష్యన్ vaccine also has shown promise in 3 types of cancers. One is a colorectal cancer, అంటే colon and పెద్ద పేగులో వచ్చిన క్యాన్సర్. సెకండ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ విచ్ ఇస్ గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మే. ఓకే. అండ్ థర్డ్ వన్ ఈస్ మెలనోమా అనుకుంటా. సో బేసికలీ సార్ ఇవన్నీ ఉన్నాయంటే సర్జరీలు ఇంకా అవసరం పడవంటారా ఇలాంటి క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి? ఈ వ్యాక్సిన్స్ ఇప్పుడు యాజ్ ఎఫికేషియస్ అంటే స్టాండర్డ్ phase 3 ట్రయల్స్ తర్వాత మనకు ఆ ఇన్ఫర్మేషన్ క్లారిటీ వస్తుంది. సో ఆ phase 3 ట్రయల్స్ ఎప్పుడు దే విల్ డూ ఇట్ ఇన్ ఫ్యూ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్లో చేశాక దే విల్ నీడ్ టు కంపేర్ వెదర్ ఈ ట్రీట్మెంట్తో మనము సర్జరీస్ అవాయిడ్ చేయవచ్చా
లేకుంటే క్యాన్సర్లో ఉన్న స్టాండర్డ్ కీమోథెరపీ, రేడియేషన్ అండ్ అదర్ ట్రీట్మెంట్స్తో బెటర్గా ఉంటే డెఫినెట్లీ ద వరల్డ్ విల్ మూవ్ టువర్డ్స్ దీస్ వ్యాక్సిన్స్. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.